ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా 1,26,000 కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13.5 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేయడం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 1,85,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్లో జగనన్న తీసుకొచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా. అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది. దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా. సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను. జగనన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు, అంబానీ వచ్చారు, జిందాల్ గారు వచ్చారు. అది జగనన్న క్రెడిబిలిటీ, ఆయన సుపరిపాలన, ఆయన పారదర్శకమైన పరిపాలన, ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది. కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను.